హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1 వీక్ అవుతుందండి వీడియో అప్లోడ్ చేయక. కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండిపోయాయి. సో, అందుకే వీడియో అనేది చేయలేదు. ఓకే. ఇవాళ ఏంటి అంటే మార్కెట్‌లో రేపేం జరుగుతుంది అనేది కాకుండా బేసిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీరు ఒక పర్పస్‌లో చూసారు కదా స్టాక్ మార్కెట్‌ని. ఒక 1 మంత్ లేకపోతే ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఇప్పటివరకు మీరు చూసిన మార్కెట్‌కి ఇప్పుడు నేను ఈ వీడియో చేశాక మీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరెంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. సో, కంప్లీట్‌గా మీరు వీడియో అనేది కొంచెం పేషెన్స్‌గా చూడండి. మీకెంతో కొంత హెల్ప్ అయితే కంపల్సరీగా అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటి మన స్ట్రక్చర్స్ గురించి, మన కాన్సెప్ట్‌లు ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. బేసిక్స్ ఏంటి అసలు స్టాక్ మార్కెట్? వా వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఏంటి అంటే, నేనిక్కడ ఎఫ్ఎన్ఓ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఎఫ్ఎన్ఓ ఓన్లీ ఆప్షన్స్ ఓకే. అందులో గూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఎందుకు మేడం ఇవే అంటే, ఇప్పుడు మెయిన్‌గా అయితే ఇవి మనకు కొంచెం రన్నింగ్‌లో ఉంటది గదా! కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఉన్నాయి ఇందులో ఎఫ్ఎన్ఓలో. వాటి గురించి కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఓకే. చూడండి బేసిక్స్ దాంట్లో ఫస్ట్ అయితే ఈ 3 టైప్స్‌లో మనం నేర్చుకుందాము. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో అప్‌లోడ్ చేయడం అంటే చాలా లెంత్ అయిపోతుంది. మార్కెట్ అంటే కొంచెం సోగా ఉంటది. సో, నేనంత బోర్ కొట్టించాలి అని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఈ 3 కాన్సెప్ట్స్‌తోని ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాము. కమింగ్ వీడియోస్‌లో నెక్స్ట్ ఉన్న వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతది. ఓకే. సో, బేసిక్స్ ఫస్ట్ క్యాండిల్స్ అండి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో అది అప్ సైడే గాని, డౌన్ సైడే గాని, లేకపోతే కన్సల్టేషన్ వాటెవర్ మేబీ. క్యాండిల్స్ అంటే ఏమున్నాయి? నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ గురించి మాట్లాడట్లా. రన్నింగ్‌లో ఉన్నయేంటి? దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్ అండ్ లార్జ్ క్యాండిల్. అంటే అగ్రెసివ్ క్యాండిల్స్ ఓకే. సో, ఈ 3 క్యాండిల్స్ గాకుండా ఇంకేమన్నా క్యాండిల్స్ అనేది మీరు జూసారా మార్కెట్‌లో? ఈ 3 కదా రన్నింగ్ అయ్యేదైతే ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్‌లో. ఓకే. ఆప్షన్స్‌లో మీరు జూడండి. ఇంకోటేంటి అంటే మార్కెట్ కాన్సెప్ట్ ఏంటిది? అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ లేదంటే కన్సల్టేషన్. ఈ 3 ఉంటాయి. ఇంకోటేంటంటే వోల్టాలిటీ. చాలా వరకు ఏమనుకుంటారంటే కన్సల్టేషన్, వోల్టాలిటీ బోత్ ఆర్ సేమ్ అంటారు. కాదు. కన్సల్టేషన్ ఏంటి అంటే ఒక మంచి ర్యాలీ తర్వాత వచ్చే కన్సల్టేషన్ ఎలా ఉంటుందంటే సమ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతా ఉంటదక్కడ. ఓకే. కానీ వోల్టాలిటీ అలా గాదు. ఓకే. వోల్టాలిటీ అంటే అగ్రెసివ్ అక్కడ ఫైటింగ్ అన్నమాట. బయ్యర్‌కి అండ్ సెల్లర్‌కి. ఓకే. ఎఫ్ఐ వాళ్ళ, డీఐ వాళ్ళ, రీటైలర్స్ ఎవరైనా గానివ్వండి. వోల్టాలిటీ మీన్స్ ఏంటి? హెవీ కాంపిటీషన్. అక్కడ ఏమవుతదంటే క్యాండిల్స్ అనేది స్పైక్ అవుతా ఉంటాయి. ఫస్ట్‌గా ఇట్లా ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ గాని, 5 మినిట్స్ క్యాండిల్‌లో అగ్రెసివ్‌గా మార్కెట్ అనేది ఒక 30 పాయింట్స్, 50 పాయింట్స్, 100 పాయింట్స్ ఎళ్తుంది. వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ డౌన్ అయిపోతది. సెకండ్స్ ఆర్ మినిట్స్‌లోనే. అది వోల్టాలిటీ. కన్సల్టేషన్ అలా గాదు. కన్సల్టేషన్ అనేది మనం మినిట్స్‌లో గాని, లేకపోతే అవర్స్‌లో చూడడానికి ఉండదు. అది డేలో మాత్రమే వర్కింగ్ అవుతా ఉంటదనమాట. ఓకే. ఇంకొకటి క్యాండిల్ స్టిక్స్‌లో 15 మినిట్స్ క్యాండిల్స్, 5 మినిట్స్ క్యాండిల్స్, 1 అవర్ క్యాండిల్స్ ఇలా అప్లై చేసి ట్రేడింగ్ అనేది చేస్తా ఉంటారు గదా! నాకు తెలిసినంత వరకి ఆప్షన్ ట్రేడింగ్‌లో ది బెస్ట్ స్ట్రాటజీస్ అంటే మాత్రం డైలీ, వీక్లీ, మంత్లీ క్యాండిల్స్. ఓకే. 15 మినిట్స్, 1 అవర్, 5 మినిట్స్ ఇవేంటి అంటే మీరు స్టాప్ లాస్‌లు పెడతారా? అవి హిట్ అవ్వడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటది. ఓకేనా? అందుకే 5 మినిట్స్ కాకుండా 1 అవర్ ఇలాంటి చార్ట్స్ అన్నిటిని పక్కబెట్టేసేయండి. డైలీ క్యాండిల్స్, వీక్లీ క్యాండిల్స్, మంత్లీ క్యాండిల్స్ ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓకేనా? మీరవి నేర్చుకుంటేనే మీకు ఫర్దర్ స్టెప్‌లో ఎంతో కొంత గెయినింగ్ అనేది కంపల్సరీగా మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతది. ఓకే. సో, వీటిని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. కాకపోతే వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ ఏంటి దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్, లార్జ్ క్యాండిల్స్. క్యాండిల్స్‌లోకెళ్దాం పదండి. ఇక్కడ చూడండి మార్కెట్‌లో మన బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇక్కడ చూడండి దోజీ క్యాండిల్. ఓకే. దోజీ క్యాండిల్ తర్వాత మీడియం క్యాండిల్స్. ఇవి 3 కూడా మీడియం క్యాండిల్సే. తర్వాత ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్. కలర్ గురించి కాదు. జస్ట్ చెప్తున్నా క్యాండిల్స్ గురించి. ఉన్న ఈ 3 క్యాండిల్సే కదండీ! మార్కెట్‌లో అయితే రన్ అయ్యేది. ఒకసారి చూడండి. మీరు ఇక్కడెక్కడ చూసినా గూడా మార్కెట్‌లో ఇక్కడ చూడండి.
డోజీ క్యాండిల్స్, మీడియం క్యాండిల్స్, అవునా? ఒక అగ్రెసివ్ క్యాండిల్. అంటే మార్కెట్‌లో మూవ్ అయ్యేటియే 3 క్యాండిల్స్. సో, ఇవి ఏ టైంలో అంటే రేపు మార్కెట్‌లో ఎలాంటి క్యాండిల్ పడుతుంది అనేసి మనం అక్కడ ఏంటి అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడము, లేకపోతే గెస్ చేయడం ఏవి చేసినా కూడా 100కి 99% ఫెయిల్ అవుతాయి. ఓకేనా? మార్కెట్‌ని రేపేమవుతుంది, లేకపోతే ఇంకొక వారానికి ఏమైతది, ఒక నెల మొత్తంలో ఎలాంటి క్యాండిల్ పడతదనేసి ఎప్పుడు గాని చూడొద్దబ్బా! ఓకేనా? దానికొక విధానం అనేది ఉంటది. మీరు రేపు కంపల్సరీగా ఒక మంచి దోజి క్యాండిల్ పడాలనో, లేకపోతే మార్కెట్‌లో గ్యాప్ అప్ గావాలి, గ్యాప్ డౌన్ గావాలి, హోల్డింగ్ చేసినయన్నీ ఎటో ఒక సైడ్ ప్రాఫిట్ రావాలి. ఇలాంటియన్నీ ఎప్పుడు గాని అనుకోవద్దు. మార్కెట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడు గూడా ఎమోషనల్‌గా ఎప్పుడు గాని మార్కెట్‌కి లింక్ అవ్వకూడదు. అంటే కనెక్ట్ అనేది అవ్వకూడదు. ఇక్కడేంటి అంటే లాజిక్స్ మాత్రమే. మన సెన్స్ ఒక్కటే ఇక్కడ వర్కౌట్ జేయాలి. అంతే తప్పించి మీరక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనుకోండి, చాలా చాలా లాస్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో, మార్కెట్‌లో లాజిక్స్ అండ్ సెన్స్ మాత్రమే యూజ్ జేయండి. అదే 100% వర్కౌట్ అవుతుంది. మీరు ఎమోషనల్‌గా వచ్చి, లేదంటే ట్రెడిషనల్ లాజిక్స్ అనో, లేకపోతే సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ దేనికి పనిజేయవు. టు బీ హానెస్ట్‌గా చెప్తున్నా ఎవ్వి పని చేయవు మార్కెట్‌లో. ఎప్పుడు గాని మార్కెట్‌లో రన్నింగ్‌లో ఏమవుతుంది అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలే తప్పించి, రేపు ఇలాంటి క్యాండిల్ పడితే బాగుండు, లేకపోతే ఇలాంటి క్యాండిల్ పడతదని అనలైజ్ చేసి చెప్పేవాళ్ళంతా ఏంటంటే, మేబీ అనే కానించే స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి కూడా తెలీదు కన్ఫర్మ్‌గా ఆ క్యాండిలే రేపు మార్నింగ్ నుంచి క్లోజింగ్ వరకు అదే ఒక క్యాండిల్ పడుతుంది అనేసి. సో, ఇంకొకటి ఏంటి అంటే డైలీ క్యాండిల్ అనేది చిన్న ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు మార్కెట్‌లో ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్స్ అనేది పడ్డాయి గదా! మళ్ళీ దోజీ క్యాండిల్స్‌తోని కొంచెం అప్ సైడ్ ఎళ్లి కొంచెం మంచి మూవ్‌మెంట్ ఇచ్చింది. తర్వాత గ్యాప్ అప్ అయింది. యాక్చువల్లీ మండే గ్యాప్ అప్ అయింది. ఓకే. సో, ఇక్కడేంటంటే నేను అవైలబుల్‌గా లేను ఈ వీక్ మొత్తం. సో, కరెక్ట్‌గా చూడలేకపోయాను. చూడండి, గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకెంత మీదికెళ్తదండి? ఆల్రెడీ హైస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటా న్యూ హైని ఫార్మ్ చేసింది. అక్కడి నుంచి ఎంత వరకు డౌన్ అయిందండి? మినిమమ్ ఒక 4000 4500 పాయింట్స్ మాత్రమే డౌన్ అయింది. ఆ! మళ్ళీ డైరెక్ట్‌గా మంచి అగ్రెసివ్ క్యాండిల్స్ పడుకుంటూ, మళ్ళీ అప్ సైడ్ ఎళ్తూ, ఇప్పుడున్న ఈ న్యూ హైని బ్రేక్ చేసి మళ్ళీ న్యూ హై ఫార్మ్ చేయాలి అంటే, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇంత ఫాస్ట్‌గా న్యూ హైని బ్రేక్ జేసి అంటే లాస్ట్ టైమ్ హైని బ్రేక్ జేసి, న్యూ హై క్రియేట్ చేస్తుందా? పాసిబిలిటీ ఉందా అండి? ఒకసారి ఆలోచించండి. సెన్స్ అనేది మాత్రమే అప్లై చేయండి. ఎమోషనల్‌గా రాకండి. ఓకేనా? వీక్లీ క్యాండిల్. ఇక్కడ చూడండి, దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. ఇక్కడ గ్యాప్ ఉంది గదా! సో, బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే వీక్లీ వైస్‌లో చూడాలి అంటే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడున్న మార్కెట్‌కి ఏంటి అంటే మంత్లీ అయితే హెల్ప్ అవుతది. ఓకే. ఈ కన్సల్టేషన్ చూడండి మీరు. ఇక్కడ కూడా చూడండి. 1, 2, 3, 4, 5, 6 అంటే మాక్సిమం ఒక 6 మంత్స్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది మంత్లీ వైస్‌లో. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. మంత్లీ వైస్‌లో కన్సల్టేషన్ అవుతుంది. హై ఏంటండి ఇక్కడ? 54,467. లో ఏంటి? ఇవి ఈ టేల్స్ కిందున్నయన్నీ లోనే. రియల్లీ. ఎందుకంటే ఈ ఇక్కడ క్యాండిల్ ఉంది చూసారా? ఈ టేల్, అగ్రెసివ్ టేల్. 46,077. సో, ఈ మధ్యలో ఉన్నయన్నీ ఆర్డర్స్ ఉన్నాయి. అంత ఈజీగా బ్రేక్ అవ్వదని గూడా నేను చాలా సార్లు జెప్పాను.
ఈ టేల్స్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. నేను ఈ క్యాండిల్ అనేది లాస్ట్ మంత్ క్యాండిల్ ఇది క్రియేట్ కాకముందే చెప్పాను. ఈ టేల్స్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. ఈ టేల్ ఉందా అండి? ఈ టేల్స్ కిందకి రాగానే మళ్ళీ స్పైక్స్ అవుతాయని. ఇది టేల్ మళ్ళీ 49,654 చూడండి 49,787 కొద్దిగా ఎన్ ఎన్ని పాయింట్స్ అండి గ్యాప్? 654 నుంచి 787 మినిమం ఒక 100 పాయింట్స్ గ్యాప్‌లో మళ్ళీ స్పైక్ అయింది. అంటే మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ మళ్ళీ దోజీ క్యాండిల్‌కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయా లేదా? మీకు అర్థమవుతుందా? టేల్స్ కింద ఖచ్చితంగా ఆర్డర్స్ ఉన్నాయి. అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. అలా అనేసి న్యూ హైని ఫార్మ్ చేసుకుంటూ లాస్ట్ హై 54,467 బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. 55కి వెళ్తుంది, 56కి వెళ్తుంది అంటే అది కూడా ఇప్పుడు అవ్వదు. ఓకే, కన్సల్టేషన్ అవ్వాలి. ఇంకొక వీక్ అన్నా కన్సల్టేషన్ అయితే కంపల్సరీ అవుతుంది అనేసి నేను లాస్ట్ ఫ్రైడే రోజు చేశాను. అంటే ఈ ఫ్రైడే కాదు, అంతకుముందు నేను చాలా క్లియర్గా చెప్పాను. మార్కెట్లో కరప్షన్ అనేది వస్తుంది. కరప్షన్ వచ్చినప్పుడు ఏంటి అంటే కన్సల్టేషన్ టైంలో కన్సల్టేషన్ నుంచి ఒక మంచి ట్రెండ్ అనేది అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మూమెంట్ ఇవ్వాలి అనుకుంటే దోజీ క్యాండిల్స్తోనే 90% వర్కౌట్ అవుతుంది. అంటే యూటర్న్ తీసుకుంటుంది. 10% మాత్రమే చాయిస్ ఉంది. అది అగ్రెసివ్ క్యాండిల్స్కి మాత్రమే ఉందండి. ఎందుకంటే అగ్రెసివ్ క్యాండిల్స్ పడాలి యూటర్న్లో అంటే అక్కడ ఏదన్నా ప్యానిక్ సిచ్యువేషన్ ఉండాలి. లేకపోతే ఒక మోర్ పాజిటివ్ న్యూస్ అన్న ఉండాలి. అది కంట్రీ వైజ్‌లో మన ఎకానమీలో అయినా ఎక్కడైనా కూడా. సో అంత ప్యానిక్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే జీడీపీ అనేది నెగిటివ్ వచ్చింది ఈ లాస్ట్ ఫ్రైడే రోజున. అదేమన్నా పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ ఒక్క న్యూస్‌ని పట్టుకొని ఇక్కడున్న ఆర్డర్స్‌ని అయితే క్లియర్ చేయదు. వస్తే మినిమం ఈ క్యాండిల్ ఉందా లాస్ట్ టేల్ 59,787 ఇక్కడి వరకు రావచ్చు. అంతే తప్పించి ఒకవేళ దానికన్నా కొంచెం కిందికి వచ్చినా పర్లేదు. అక్కడ కూడా ఆర్డర్స్ ఉన్నాయి. మళ్ళీ అది మార్కెట్ అనేది మళ్ళీ మూవ్ అవుతుంది మీదికే. అంటే ప్యానిక్ సిచ్యువేషన్ అనేది అంత ఇప్పుడైతే మరీ అగ్రెసివ్‌గా అయితే ఏది లేదు నెగెటివ్ అనేది. జీడీపీ ఒకటే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడున్న ఆర్డర్స్‌ని అన్నిటిని క్లియర్ చేస్తారు అంటే దిస్ ఇస్ ద 50-50 చాయిస్ అంతే. ఓకేనా? క్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఇక్కడ చూడండి మన మంత్లీ వైజ్‌లో కూడా దోజీ క్యాండిల్స్, ఓకే, మీడియం క్యాండిల్స్, అగ్రెసివ్ క్యాండిల్ అంటే చూడండి ఇక్కడ కూడా మనం వీక్లీలో కానీ మంత్లీలో కానీ ఎక్కడైనా కూడా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అబ్బా. ఇక్కడ చూడండి దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్స్, అగ్రెసివ్ క్యాండిల్, మళ్ళీ మీడియం క్యాండిల్స్, అంతేనే కదా. మళ్ళీ ఒక అగ్రెసివ్ క్యాండిల్, తర్వాత మళ్ళీ కొంచెం కన్సల్టేషన్. కానీ ఇక్కడ క్యాండిల్ అనేది మీరు చూసే విధానం అనేది చూడండి. మంత్లీ వైజ్‌లో ఎంత చిన్న క్యాండిల్ అంటే ఒక దోజీ క్యాండిల్ అయినా కూడా హైను లో చూడండి. హై వచ్చేసి 35,985 అండ్ లో వచ్చేసి 34,115. అంటే మినిమం ఒక 2,000 పాయింట్సా? మ్యాక్సిమం ఒక 1,800-2,000 పాయింట్స్. ఇలా ఎంత దోజీ క్యాండిల్ అయినా కూడా మంత్లీ వైజ్‌లో, ఓకేనా? ఇక్కడ టేల్స్ అనేది మీకు ఇక్కడ అరే ఇంత అగ్రెసివ్‌గా పడిందా అనిపిస్తుంది. జూమ్ చేయకుండా నార్మల్‌గా చూడండి. చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ హై అండ్ లో చూడండి ఒకసారి. హై వచ్చేసి 36,309, లో వచ్చేసి 33,000, మినిమం ఒక 3,000 చేంజ్. కానీ ఆ క్యాండిల్ అలా అనిపిస్తుందా అండి నార్మల్‌గా చూస్తే? సో మీరెప్పుడు కానీ మంత్లీ వైజ్‌లో ట్రేడింగ్ అనేది చేస్తున్నారు ఎఫ్ఎన్ఓలో, ఎస్పెషల్‌గా ఎఫ్ఎన్ఓ ఆప్షన్ ట్రేడింగ్‌లో ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ అయినా లేకపోతే ఏదైనా కూడా వీక్లీ ఎక్స్‌పైరీలో మండే టు ఫ్రైడే ఉంటేనే కన్వీనియంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది అక్కడ మనకి. సో ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ఈ 3 క్యాండిల్స్ అనేది చూసాం. ఇవి 3 కాకుండా ఇంకేం లేవు కదండీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి
అప్ సైడ్, డౌన్ సైడ్, కన్సల్టేషన్, వోల్టాలిటీ. ఈ 4 టైప్స్ ఉన్నాయి. ఇందులో అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా, కన్సల్టేషన్ అనేది నార్మల్‌గా వింటాం. వోల్టాలిటీ అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మార్కెట్‌లో డౌన్ సైడ్ అంటే చూడండి డౌన్ ట్రెండ్ ఓకే. ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ పడ్డాయండి? పాజిటివ్‌గా వచ్చింది. ఇది వోల్టాలిటీ కాదు. డౌన్ ట్రెండ్. అంటే ఒక యూ టర్న్ తీసుకున్నట్టు మార్కెట్. అంటే మార్కెట్ ఒక న్యూ హైని ఫార్మ్ చేసి అక్కడి నుంచి అగ్రెసివ్‌గా ఏంటి అంటే అక్కడున్న ఆర్డర్స్‌ని అన్నిటిని ఒక 1000 పాయింట్స్ లేకపోతే ఒక 1,00,000 షేర్స్ లాట్స్ అక్కడ ఉన్నాయనుకుంటే, వాళ్ళు ఒక 3-4 లాక్స్ లేకపోతే 2-3 లాక్స్ అమౌంట్ అని అక్కడ లాట్స్ అనేది ఆర్డర్ చేసి పుష్ చేశారు మార్కెట్‌ని డౌన్‌కి. అంటే అగ్రెసివ్‌గా డౌన్ సైడ్ అనేది తీసుకొచ్చారు. ఆఫ్‌కోర్స్ ఆ కెపాసిటీ, కేపబిలిటీ అనేది క్యాపిటల్ అయినా మన ఎఫ్ఐ వాళ్ళకును, డిఐ వాళ్ళకు ఉంది. ఓకే. సో, ఇది డౌన్ ట్రెండ్. ఇది వోల్టాలిటీ కాదు. ఓకే. ఇంకోటి కన్సల్టేషన్. నార్మల్‌గా ఇక్కడ ఇదంతా కన్సల్టేషనే. కాకపోతే నార్మల్ కన్సల్టేషన్ కాదు. ఓకేనా? కొంచెం అగ్రెసివ్‌గా ఉంది అంతే. డౌన్ సైడ్ అయిపోయింది. కన్సల్టేషన్ అయిపోయింది. ఇది వోల్టాలిటీ. చూడండి ఇక్కడ. ఒక మంచి గ్యాప్ అప్. తర్వాత బయర్ అండ్ సెల్లర్‌కి మధ్యలో కొంచెం కాంబినేషన్. తర్వాత ఏంటంటే వాళ్ళు ఫాస్ట్‌గా మార్కెట్‌ని ఏంటి అంటే ఇక్కడ ఫైట్ అనేది జరిగింది. బయర్స్‌కును, సెల్లర్‌కి మధ్యల ఫైట్ అనేది జరిగింది. సో, అందులో ఎవరు విన్ అయ్యారు అంటే మార్కెట్‌ని డౌన్ అంటే పుట్స్ ఎవరైతే చేసారో వాళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే చూడండి ఇక్కడ బయర్ అండ్ సెల్లర్ వీళ్ళిద్దరే ఉంటారు మార్కెట్‌లో. అవునా? సో, బయర్ అంటే ఏంటిది? మార్కెట్‌ని అప్ సైడ్ తీసుకెళ్తారు. సెల్లర్ అంటే డౌన్ సైడ్. సో, ఇక్కడ ఏంటి బై అంటే ఒక 10 లాట్స్‌ని బై చేస్తా ఉంటే 10 లాట్స్‌ని సెల్ చేస్తున్నారు. అంటే ఫైటింగ్ అనేది జరిగింది. అందులో వీళ్ళు విన్ అయ్యారు. ఓకేనా? ఇది కన్సల్టేషన్. ఇంకొకటి ఇలా క్యాండిల్స్ మధ్యల మనకి గ్యాప్స్ వస్తున్నాయి ఏంటి అంటే వోల్టాలిటీ. ఇది కన్సల్టేషన్ గాదు. కన్సల్టేషన్ టైంలో చూడండి ఎప్పుడు గూడా గ్యాప్స్ అనేది రావు. చాలా రేర్. ఓకేనా? కన్సల్టేషన్ మార్కెట్ ఎలా ఉంటదంటే న్యూట్రల్ పాజిటివ్‌గా లేదంటే కొంచెం న్యూట్రల్ నెగెటివ్ ఉంటది తప్పించి ఇంత అగ్రెసివ్‌గా ఉండదు. ఇంత అగ్రెసివ్‌గా ఉంటుందంటే వోల్టాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎండ్ అయ్యే టైంలో ఇలాంటి గ్యాప్స్ అనేది జరుగుతా ఉంటాయి మార్కెట్‌లో. ఇక్కడ చూడండి. ఇక్కడ నార్మల్. అవునా? ఇక్కడ చూడండి హెవీగా ఉంది. మళ్ళీ రీసెంట్‌గా గూడా చూడండి. ఇంత గ్యాప్ అప్ అయింది మార్కెట్‌లో. అవునా? సో, అక్కడి నుంచి ఏంటి కన్సల్టేషన్‌కొచ్చారు. అంటే వోల్టాలిటీ నుంచి కన్సల్టేషన్‌కి చేంజ్ అయ్యారు. ఈ కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ అయినాక ఏంటి అంటే మార్కెట్ అనేది ఇంకొంచెం పడాలి మార్కెట్. డౌన్‌కొచ్చిన తర్వాతనే మళ్ళీ అప్ సైడ్ అనేది తీసుకుంటుంది. సో, ఓకే. దాని గురించి పక్కన పెట్టండి. కాపోతే ఇక్కడ అప్ సైడ్, డౌన్ సైడ్, కన్సల్టేషన్, వోల్టాలిటీ అవి ఎలా ఉంటాయి అనేది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. కొంచెం చూడండి. ఈ క్యాండిల్స్ ఉన్నాయా? ఇవేంటంటే అగ్రెసివ్ క్యాండిల్స్. ఇక్కడ డౌన్ సైడ్ అండ్ డౌన్ ట్రెండ్ అంటే ఇది. ఈ క్యాండిల్స్. ఓకే. కన్సల్టేషన్ అంటే ఇగో ఇక్కడ. వోల్టాలిటీ చూడండి. తర్వాత మళ్ళీ కన్సల్టేషన్. అప్ సైడ్ మూవ్‌మెంట్ అంటారు. అప్ ట్రెండ్ అయినా అప్ సైడ్ మూవ్‌మెంట్ అంటే చూడండి. ఇది గూడా వోల్టాలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి. ఎందుకంటే 1 డేలోనే ఇంత ఫాల్ అవ్వడం మళ్ళీ రికవరీ గూడా అలాగే అయింది నెక్స్ట్ డే. అంటే వోల్టాలిటీ దీన్ని కన్సల్టేషన్ అంటారా? పోనీ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అనేసి అంటారా? లేదు గదా! ఏంటి వోల్టాలిటీ అంటే ఫైటింగ్ అనేది జరుగుతుంది. బయర్‌కును, సెల్లర్‌కి. సో, అందులో ఏంటి అంటే ఆహ్, మన ఎలక్షన్ రోజున వాళ్ళు గెలిచారు. తెల్లారి వీళ్ళు గెలిచారు. అంతే. సో, ఇందులో పెద్ద మనం తలలు బాధేసుకునే అంత సినిమా ఏం లేదు. కాపోతే ఏంటి అంటే ఇక్కడ ఎమోషనల్‌తోని అటాచ్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఆ కనెక్షన్ ఫస్ట్ తీసేసుకోండి. సెన్స్‌తోని మాత్రమే, లాజిక్స్‌తో మాత్రమే స్టాక్ మార్కెట్‌ని చూడండి.
మీకు అదే హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎఫ్&ఓ వాళ్ళకి. ఓకే. చూడండి అప్ ట్రెండ్ ఇక్కడ ఫాల్ అయింది. ఓకే. కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్. ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్ ఎళ్ళొచ్చు కదా! ఈ హైని బ్రేక్ చేసేసి. ఎందుకు అలా ఎళ్ళలేదు? ఎప్పుడు గాని ఒకటే గుర్తుపెట్టుకోండబ్బా! అప్ ట్రెండ్ అయినా, డౌన్ ట్రెండ్ అయినా రావాలి అంటే కన్సల్టేషన్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అప్ ట్రెండ్‌కైతే కంపల్సరీగా కన్సల్టేషన్ ఉండాలి. కన్సల్టేషన్ లేకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇవ్వదు. యూటర్న్ తీసుకొని అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోదు. ఆఫ్‌కోర్స్ డౌన్ ట్రెండ్ అనేది రావచ్చు అంటే రావడానికి పాసిబిలిటీ ఉంది. అగ్రెసివ్‌గా అది వస్తది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కుతున్నామండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కుతాం. అదే ఇన్ కేస్ ఎక్కడైనా స్లిప్ అయి పడ్డామనుకోండి, అంతే నిమ్మలంగా ఒక్కొక్క మెట్టు మించి ఇలా జారుకుంటా పడతామా? కాదు కదా! ఇష్టం వచ్చినట్టుగా పడతాం. అంటే మార్కెట్ గూడా అలాగే ఉంటది. అప్ ట్రెండ్ అంటే రాయల్టీ అనేది అప్ సైడ్ చూపిస్తారు. డౌన్ ట్రెండ్‌కైనా, డౌన్ సైడ్‌కైనా అలా ఏమి ఉండదు. 2 రోజులలో గూడా వాళ్ళు మార్కెట్‌ని ఖచ్చితంగా డౌన్ సైడ్ తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ వాళ్ళుంటే చూడండి. ఇలాంటి ఒక 2 క్యాండిల్స్ చాలు. చేంజ్ చేశారా? కానీ మళ్ళీ కన్సల్టేషన్ చేశారు చూడండి. ఇది మన నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ అనుకుంటా. మన నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలకి ఏంటంటే ఆఫ్‌కోర్స్ మేడం అంటే కొంచెం ఓకే. ఫైన్. మేడం గురించి ఎందుకులెండి గానీ, తను అనౌన్స్ చేసిన వాటికి ఏంటంటే మార్కెట్ ఇగో ఇలా ఓవర్‌గా అప్ సైడ్ ఎళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది. వితిన్ 1 డేలో అది కూడా 12:30 తర్వాత. ఐ నెవర్ ఫర్‌గెట్. ఎందుకంటే అసలు ఎలాంటి వోల్టాలిటీ అంటే అది మార్కెట్‌లో దీని తర్వాత చాలా కన్సల్టేషన్ అసలు. ఏంటసలు మార్కెట్ అనే ఒక డౌట్ అనేది మాకే రైజ్ అయిందండి యాక్చువల్లీ ఇక్కడ. సో, అంటే చూడండి మార్కెట్‌లో వాళ్ళ యొక్క కేపబిలిటీ ఎక్కువుంటుంది. కెపాసిటీ ఉంటుంది. అమౌంట్ గూడా ఎక్కువుంది గదా! సో, వాళ్ళెలా అంటే అలా. అంతేనా గదా! కాకపోతే ఏంటంటే సెబీ నుంచి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని దాటి ఎళ్లరు. కానీ అక్కడ వాళ్ళ సెబీ అండర్‌లో ఉండి గూడా వాళ్ళ ఇంటెన్షన్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు కంపల్సరీగా. ఓకేనా? ఇగ చూడండి ఇక్కడ. నేను చాలా సార్లు చెప్పాను. గుర్తుందో లేదో. మార్కెట్‌లో మంచి మీడియం క్యాండిల్స్ కన్నా, అగ్రెసివ్ క్యాండిల్స్ కన్నా దోజీ క్యాండిల్సే వాటి యొక్క డేస్‌లో గాని, వీక్‌లో గాని ఎక్కువుంటాయని జెప్పాను. చూడండి. ఇక్కడ మనకు డౌన్ అయింది మార్కెట్. ఓకే. డౌన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ అయింది. తర్వాత అప్ సైడ్ ఎళ్ళింది. కానీ ఎంత టైం తీసుకుంది చూడండి. ఎన్ని డేస్ టైం పట్టిందో మీరు చూడండి ఇక్కడ. అంటే ఎవ్రీ టైమ్ అలా గావాలా అని అలా అవుద్దని ఎవరు చెప్పరు. ఓకే. కాకపోతే ఈ కన్సల్టేషన్ అనేది మార్కెట్ హెవీగా తీసుకుంటది. అందుకే మేమేంటి అంటే దోజీ క్యాండిల్స్‌తోనే డిపెండ్ అయ్యి ట్రేడింగ్ అనేది చేయండి అనేసి ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఇగ ఇలా అవుతుందని. ఎప్పుడు గూడా అగ్రెసివ్ క్యాండిల్స్ కోసం, మీడియం క్యాండిల్స్ కోసం చూడమాకండి మార్కెట్‌లో. ఎందుకంటే హెవీగా దోజీ క్యాండిల్సే చాలా వరకు పడతా ఉంటాయి మార్కెట్‌లో. ఓకేనా? సో, వాటిని మనం ఇంటెన్షనల్‌గా అప్లై చేస్తే ఏంటి అంటే, లాస్ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడే ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి మార్కెట్‌లో అవకాశాలనేది వస్తానే ఉంటాయి. ఓకేనా? ఈ మంత్ వస్తది, లేకపోతే నెక్స్ట్ మంత్ రావు. మళ్ళీ ఒక 6 మంత్స్ వరకు ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు మార్కెట్‌లో అనుకోవడానికి ఇవేమి స్టాక్స్ గాదు. ఓకే. ఆప్షన్స్‌లో ఏంటంటే, మనకు కంపల్సరీగా ఆపర్చునిటీస్ అనేది ఉంటానే ఉంటాయి. కాకపోతే ఎవ్రీ డే ఉంటుంది అనేసి మాత్రం అనుకోమాకండి. ఒక వీక్‌గా లేకపోతే ఒక 1 మంత్‌గా అలా మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఎవ్రీ డే నేను ఏంటి ఓపెన్ అవ్వంగానే 9:15కి కొంటాను. లేకపోతే 3:30 వరకు క్లోజ్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే తీస్తా. లేదంటే లాస్ వస్తే తీస్తా. పర్లేదు అనుకుంటే మనం ఎక్కువ రోజులు లాసే తీయాల్సొస్తది తప్పించి ప్రాఫిట్ ఎక్కువ రాదు. ఇంకొకటేంటంటే నేను ఈ మధ్య ఒకటి చూసాను. అందులో అంటున్నారు అసలు మార్కెట్‌లో
రూ. 10 ఉన్నది గూడా 400కెళ్తుంది. 1000కెళ్ళిన రోజులున్నాయి. వాటిని ఎవరు క్యాచ్ జేయం. మనకక్కడ అంత కెపాసిటీ లేదు, కేపబిలిటీ ఉండదు అనేసి కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్‌లో. నాకు కూడా అర్థం గాదు. ఎవ్రీ డే అలాంటి క్యాండిల్స్ పడతాయా? కాదు గదా! అమావాస్యకు, పుణ్యానికి వచ్చే గవాటి గురించి ఆలోచిస్తారా? ఎవ్రీ డే రన్ అవుతుంటే మనకెంతో కొంత ఒక 10 పాయింట్సో, 20 పాయింట్సో ఇలా తీస్తా ఉంటే గూడా ఒక 6 మంత్స్‌కి చూడండి ఇప్పుడు మీకు పర్ డే లేదంటే ఒక వీక్‌కి 50 పాయింట్స్ వచ్చాయనుకుందాం హార్డ్‌లీ. లేదంటే ఒక మంత్లీ వైస్‌లో 100 పాయింట్స్ అనుకోండి. ఓవరాల్‌గా చెప్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అవన్నీ పోను. మీరు పెట్టిన క్యాపిటల్ మీద ఒక 50 పాయింట్స్ మీకు పర్ మంత్ మీద వచ్చాయి. ఇలా 15 పాయింట్స్ లేదా 100 పాయింట్స్. ఓకే. మంత్లీ వైస్‌లో 100 తీసుకుందాం. మంత్లీ వైస్‌లో 100 తీసుకుంటే ఒక 6 మంత్స్‌కి ఎంత అవుతాయండి? మినిమమ్ ఒక 600 పాయింట్స్ మీరు గెయిన్ అయినట్టే గదా! కాకపోతే టైం తీసుకుంటది. ఏమవుతుంది? క్యాపిటల్ సేవ్ అవుతుంది గదా! ప్రాఫిట్ అనేది డే బై డే అలా ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో ప్రాబ్లమ్ ఏముంది? ఎప్పుడు గాని మార్కెట్‌లో 1 డేలో జరిగే వాటి మీద డిపెండ్ అయ్యి మార్కెట్‌లో బల్క్‌లో పెడితే మాత్రం పోతాయి. ఖచ్చితంగా పోతాయి. రావు. అర్థమైందా? సో, ఎప్పుడు గూడా రూ. 10 ఉన్నది 300కెళ్తది గానీ 300 వరకు చూస్తా అంటే అది వెళ్తదన్న గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. ఆ చెప్పిన పర్సన్ ఉన్నారు చూసారా? వాళ్ళు గూడా ఎలాంటి టైంలో అంటే ఇలాంటి ఒక ర్యాలీస్ టైంలో అప్ ట్రెండ్‌గా, డౌన్ ట్రెండ్‌గా వచ్చినప్పుడు అలాంటి టైంలో మాత్రమే. కానీ కరెక్ట్‌గా చెప్పండి. అప్ ట్రెండ్‌నన్నా అనలైజ్ అంటే కొంచెం చెప్పగలుగుతాం. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వస్తది అని. డౌన్ సైడ్‌ని అలా చేయలేము. ఎవ్వరు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా గూడా డౌన్ ట్రెండ్‌ని అనలైజ్ జేసి రేపటి నుంచి మార్కెట్ పడతది. లేకపోతే నెక్స్ట్ వీక్ మార్కెట్ పడతది అని చెప్పినోళ్ళే లేరబ్బా! అలా చెప్పినా గూడా 10% గూడా వాళ్ళు సక్సెస్ అయిన రేట్‌లో ఎవ్వరు లేరు చాలా వరకి. ఓకేనా? సో, మీరు ఈ రూ. 10లో పెడితే అదో 200లకు పోతది, 300లకు పోతది అనేసి మీరు అనుకోమాకండి. ఓకే? ఒక్కరోజే అంత రావాలి అంటే మీ క్యాపిటల్ ఎంతుండాలి? అది మీరు లాస్ అవ్వడానికి మీరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యి ఉండాలి. మీరొక 10,000 పెట్టిల్లు. మీరొక 3,00,000 చూస్తున్నారు అనుకుందాం. ఈ 10,000 పోయినా పర్లేదు అని అనుకుంటేనే మీరక్కడ పెట్టాల్సొస్తది. ఎందుకంటే ఆ 300 అనేది రేపొస్తదా? లేకపోతే ఒక వీక్‌కొస్తదా? ఒక 1 మంత్ తర్వాత వస్తదా? 6 మంత్స్‌కొస్తదా? అనేది ఎవ్వరికీ తెలీదు. అలా మీరు ఎవ్రీ టైమ్ 10,000 పెడితే మీరు లాస్ అవ్వడానికే ఎక్కువుంటుంది గదా! ఇన్ కేస్ అలాంటి ఒక రోజు వచ్చిందనుకుందాం. ఆ రోజు గూడా మీకసలు తెలీదు. మీరు బ్లైండ్‌గా పెట్టారు. మార్కెట్‌లో ఒక హెవీ పానిక్ సిట్యుయేషన్ వచ్చింది. సడెన్‌గా అనుకోకుండా గ్యాప్ డౌన్ అయిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ అగ్రెసివ్‌గా డౌన్‌కెళ్ళిపోయిందనుకోండి. ఆ 10,000 అనేది 3,00,000 అవ్వచ్చు. కానీ మీరు ఆ 10తోనే ఆ 3,00,000 మీరు ఆ రోజు గెయిన్ చేసినా గూడా, దానికన్నా ముందు మీరు ఎన్ని సార్లు ఆ 10,000తోని ట్రేడ్ చేశారు? ఎన్ని 10,000s మీరు లాస్ అయ్యారు? అయితే మాక్సిమం రికవరీ అయితాయి. అంతే గదా! మరి మీరెప్పుడబ్బా గెయిన్ చేసేది? అంతా రికవరీలోనే ఉంటారా? సో, అలా ఆలోచించండి. ఎప్పుడు గూడా ఫాస్ట్‌గా వచ్చే ఎర్నింగ్ అనేది కొంపలు ముంచుతది తప్పించి, అంత రేపటికి రేపు రోజున మనం ఇక్కడేం స్కామ్‌లు చేయట్లేదు, ఫ్రాడ్‌లు చేయట్లేదు, లేకపోతే లక్కీ డ్రా ఏం గాదిది. ఓకేనా? ఇక్కడ లక్ కన్నా గూడా ఫస్ట్ ఏంటంటే సెన్స్‌తోని మనం లాజిక్స్‌తోని అప్లై చేయాలి మార్కెట్‌లో. ఇక్కడ ట్రెడిషనల్స్ అని లేకపోతే ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మాత్రం మనీ అనే గాదు, చాలా వరకు మనకు నెగెటివ్ థాట్స్ కూడా ఎక్కువొస్తాయి. ఓకే. సో, అది నేను జెప్తున్నాను. మీరే ఆలోచించుకోండి. ఎప్పుడో ఒక రోజొచ్చే 10,000కొచ్చే 3,00,000 కోసం జూస్తారా? ఎవ్రీ డే ఎవ్రీ మంత్ వచ్చే ఒక 1,500 పాయింట్స్ గెయినింగ్‌ని జూస్తారా? మీరే నిర్ణయించుకొని ఫర్దర్ స్టెప్ అనేదెయ్యండి. ఎప్పుడు గాని మార్కెట్‌లో చాలా చాలా చెప్తాను సెన్స్‌తోనే ఆలోచించండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వమాకండి మార్కెట్‌కి. ఎందుకంటే అది వ్యసనం లెక్క అయితది. స్టాక్ మార్కెట్‌ని మించిన వ్యసనం లేదు. కానీ దీన్ని ఒక మంచి పాజిటివ్‌లో తీసుకుంటే మాత్రం దీన్ని మించిన మంచి బిజినెస్ అనేది లేదు. బిజినెస్ అని ఎందుకంటున్నానంటే చూడండి ఇప్పుడు చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా! కిరాణా షాప్స్ అవన్నీ. మంత్లీ వైస్‌లో ఎంతో కొంత వాళ్ళు గెయిన్ అవుతారు గదా!
డైలీ అంటే వాళ్ళు బల్క్‌లో తెచ్చుకుంటారు. ఎవ్రీ డే బయింగ్ మీన్స్ అంటే అమ్ముతా ఉంటే మంత్లీ వైస్‌లో ఎంతో కొంత వాళ్ళకి ప్రాఫిట్ వస్తది. టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీడే మండే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి లేదా నైట్ వరకి వాళ్ళు టిఫిన్స్ అనేది సప్లై చేస్తా ఉంటారు. ఓవరాల్‌గా ఏంటి ఆ డే ఎంతొచ్చిందనేది జూస్తారా? లేకపోతే మంత్లీ వైస్‌లో వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అక్కడ వేజెస్ ఉంటాయి. అంటే వాళ్ళ దాంట్లో వర్క్ జేసిన వాళ్ళకివ్వాలి. ఇవన్నీ గూడా ప్రాఫిట్ అనేది మంత్లీలోనే గదా కనిపిచ్చేది. అవునా గదా! మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి కావాల్సిన సామాను గూడా వాళ్ళు తెచ్చుకోవాలి గదా! అంటే నేనెందుకు ఇంత చెప్తున్నాను అంటే, మీరెప్పుడు గూడా చాలా వరకేంటంటే అక్కడ నేను కామెంట్స్ చూసాను యాక్చువల్లీ. నాకే మైండ్ బ్లాక్ అయింది. అలాంటి వాటి కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మేము అనుకుంటున్నాం రావట్లేదు. అంటే వాళ్ళ కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, చాలా అగ్రెసివ్‌గా ఎళ్ళిపోతున్నారు. అన్ అంత బ్లైండ్‌గా ఫాలో అవుతారు అనేసి గూడా నేను అసలు ఫస్ట్ టైమ్ చూసాను నేను. సో, అందుకనే నేను మన ఛానెల్ చూసేవాళ్ళు అంటే నార్మల్‌గా విజిట్ చేసిన వాళ్ళైనా, సబ్‌స్క్రైబర్‌లైనా లేకపోతే ఇక పైన సబ్‌స్క్రైబ్ చేసి లైక్ చేసే వాళ్ళైనా గూడా నేనొక్కటే చెప్తాను. మార్కెట్‌లో అంటే ఎవ్రీ డే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటదని, లేకపోతే ఒక వీక్‌లో ఆపర్చునిటీ ఉంటదని గాదు. ఓవరాల్‌గా మంత్లీ వైస్‌లో మీ క్యాపిటల్‌కి ఎంతో కొంత గెయినింగ్ అనేది చేయగలిగితే యూ ఆర్ ద సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే. లేదు ఇవాళ వచ్చినయి రేపు బోయినయి అంటే వచ్చే రోజుల కన్నా పోయేయి ఎక్కువుంటాయి. మన క్యాపిటల్ గూడా మొత్తం పోద్ది. మొత్తం కొలాప్స్ చేసుకొని కూర్చుంటాం. ఓకే. సో, మీరలాంటి డిసిషన్ తీసుకోమాకండి. ఓకే. ఫైన్. సో, కొంచెం పర్సనల్‌గా ఎళ్ళాం గదా! ఓయ్ ఆఫ్‌కోర్స్ ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ గూడా ఉండాలి. బిగినర్స్ ఏంటి అంటే అలాంటి వాటికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అలా అవ్వడం వల్ల మన క్యాపిటలే పోతది. వాళ్ళకు లైక్స్ ఒస్తాయి, సబ్‌స్క్రైబ్‌లొస్తారు. వాళ్ళకి ఎర్నింగ్ ఉంటది గావచ్చు గానీ మనకేం ఉండదు గదా! ఓకే. చూడండి ఇక్కడ ఆహ్, అగ్రెసివ్‌గా ఉంది క్యాండిల్స్. తర్వాత కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ అనేది డౌన్ అయింది. తర్వాత కన్సల్టేషన్ తర్వాత అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది. అంటే టైం తీసుకుంటది. స్టాక్ మార్కెట్ గూడా రేపటి రోజున ఏదో అయిపోతదనేసి మీరెళ్ళిపోకండి. కంపల్సరీగా ఆపర్చునిటీస్ అనేది ఇస్తానే ఉంటది. మనకు ఇవాళ గాకుండా రేపటికైనా లేకపోతే ఇంకొక 10 ఇయర్స్‌కైనా గూడా ఆపర్చునిటీ అనేది మార్కెట్‌లో ఉంది. ఓకేనా? మీరు ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాతనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. ఓకే. సో, ఇప్పుడు మన క్యాండిల్స్ గురించి అయిపోయింది. తర్వాత అప్ సైడ్, డౌన్ సైడ్ కన్సల్టేషన్, వోల్టాలిటీ ఇవన్నీ అర్థమయ్యాయి గదా! వోల్టాలిటీ అంటే ఏం లేదబ్బా! ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి గ్యాప్స్ మార్కెట్‌కెప్పుడు గూడా న్యూట్రల్ పాజిటివే హెల్తీ. నిజంగా చెప్తున్నా. డే విషయంలో అయినా గూడా నేను మినిట్స్ గురించి, అవర్స్ గురించి మాట్లాడట్లేదు. డే గురించి చెప్తున్నాను. డైలీ చార్ట్‌లో పర్ డే క్యాండిల్ గురించి. ఇక్కడ ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే, ఆ రోజు మొత్తం మార్కెట్ సోగానే ఉంటది. ఎవ్రీ మార్నింగ్ అంటే ఒక రోజున మనకు న్యూట్రల్ పాజిటివ్ అయినప్పుడు మనకు ఏంటంటే సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతది. కానీ ఎప్పుడైతే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయిందనుకోండి, అక్కడేంటి అంటే మార్కెట్ ఆ తర్వాత నుంచి మొత్తం అసలు బయింగ్ అండ్ సెల్లింగ్ అక్కడక్కడే తిరుగుతా ఉంటది. మనం ఏం చేస్తామంటే ఎంతో కొంత హోల్డింగ్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ వస్తది గదా! అగ్రెసివ్‌గా ఎళ్ళిపోయి మళ్ళీ పెడతారు. అక్కడ ఏదంటే ప్రైజెస్ అనేది మళ్ళీ డికే అవుతాయి ఆప్షన్స్‌లో. ఏమవుతదా? వచ్చిన ప్రాఫిట్ పోతది, పెట్టిన క్యాపిటల్ పోతాంది అన్న టెన్షన్‌తోని సరే ఎంతో కొంత లాస్ అవ్వనితి అన్నట్టుగా గూడా వదిలేస్తారు. చూడండి ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ చూడండి. గ్యాప్ అప్ అయింది. తర్వాత కొంచెం కన్సల్టేషన్‌లోనే ఉన్నది నార్మల్‌గా 3 డేస్. తర్వాత కొంచెం అప్ సైడ్ ఎళ్ళినట్టెళ్ళి ఫాస్ట్‌గా కొంచెం సెల్లింగ్ సైడ్ వచ్చింది. అంటే ఇక్కడ మన స్ట్రక్చర్ ఏంటి అంటే మాక్సిమం 3 అటెంప్ట్స్ అనేది హోల్డ్‌లో ఉన్నాయి. యాక్చువల్లీ మండే రోజు నేను యాక్చువల్లీ వీక్ అంతా గూడా నేను అవైలబుల్‌గా లేను. మా టీమే సర్వీస్ వాళ్ళకి కాల్స్ ఇవ్వడం అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో, ఏంటి అంటే 3 అటెంప్ట్స్ అనేది రన్నింగ్‌లో హోల్డ్‌లో ఉన్నాయి. థర్స్‌డే రోజే క్లోజ్ చేశారు. అంటే కాస్ట్ టు కాస్ట్‌లో వచ్చాయి. సమ్ ప్రాఫిట్ 100 120 పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్ వచ్చిందంట. అంటే చూడండి ఒక వీక్‌కి 100 పాయింట్స్ అంటే నాకు తెలిసి అది చాలు అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే అత్యాశకి ఎళ్ళకూడదు.
మనం పెట్టిన క్యాపిటల్‌కి ప్రాఫిట్ వచ్చిందా చాలు అనుకునే వాళ్ళకి ఇది హ్యాపీ అనిపిస్తదని నేను అనుకుంటాను. ఓకే. ఇక్కడ చూడండి క్యాండిల్స్ అయిపోయాయి. ఆహ్, మన ట్రెండింగ్ గురించి కూడా అయిపోయింది. క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి గదా! డే, వీక్లీ, మంత్లీ వీటి గురించి చెప్తాను. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ డైలీ క్యాండిల్స్ అండి. ఇక్కడ మనకి కన్సల్టేషన్ అవుతుంది గదా! డైలీ దాంట్లో కన్సల్టేషన్ అవుతున్నప్పుడు మనకి ఎక్స్‌పైరీ దగ్గరికి వస్తున్న కొద్దీ కంపల్సరీగా ప్రైజెస్ అనేది డికే అవుతాయి. కాల్ అయినా, పుట్ అయినా డికే అవుతా ఉంటది. నేను ఆప్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఓకే. సో, డికే అవ్వడం వల్ల ఏంటి అంటే, మనకు డైలీ దాంట్లో వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు. ఇవాళ మొన్న ఫ్రైడే రోజు దోజి క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు మండే, రేపు మనకి ఎలాంటి క్యాండిల్ పడొచ్చని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? నేనైతే చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ ఒక మంచి దోజి క్యాండిల్ పడినా, లేకపోతే ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడినా, లేదంటే ఎలాంటి మీడియం క్యాండిల్ అయినా, ఇలాంటి అగ్రెసివ్ క్యాండిల్స్ అయినా, పోనీ ఈ లాస్ట్ ఫ్రైడే లాంటి దోజి క్యాండిల్ అయినా గూడా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను డైలీలో గూడా చాలా తక్కువ చూస్తాను. ఓకే. డైలీలో చూసే వాళ్ళకి నిజంగా మాకే రేపేమవుతుంది మార్కెట్‌లో అర్థం గావట్లేదు. 15 మినిట్స్ క్యాండిల్స్‌లో 1 అవర్‌లో చేస్తున్నారు. అసలు అరే! అంత ఇంటెలిజెంట్ అంటే నాకంత తెలివి లేదు. జస్ట్ నేనైతే చాలా వరకు వీక్లీ వైస్‌లో లేదంటే మంత్లీ వైస్‌లోనే ఎళ్తాను. సో, సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వైస్‌లో జనరల్‌గా చెప్తున్నాను. ఇక్కడ గ్యాప్ ఉంది గదా! వీక్లీ వైస్‌లో ఏంటంటే ఇలాంటి ఒక దోజీ క్యాండిల్‌తోని ఇన్ కేస్ ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మళ్ళీ దోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వచ్చు. లేదంటే మీడియం క్యాండిల్ లేదంటే అగ్రెసివ్‌గా అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని అవ్వచ్చు. ఈ 3 క్యాండిల్సే గదబ్బా! పడేదైతే మార్కెట్‌లో. కలర్ పక్కకు పెట్టేయండి. కలర్‌తోనే ఉన్నది గానీ, క్యాండిల్స్ అయితే ఇవి 3. ఇందులో దోజి క్యాండిల్ అనుకుంటే, క్యాండిల్ ఉంది చూసారా? హై ఉన్న లో చూడండి. 52,760, 51,559 ఓకే. సో, ఈ మధ్యలో మినిమమ్ ఒక 1,000 ఓకే. 800 అనుకోండి. 800 పాయింట్స్ రేంజ్‌లో మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఇస్తదనుకుందాం. ఒక వీక్‌లో. బ్యాంక్ నిఫ్టీకి ఇది వర్కౌట్ అయితదా? అఫ్‌కోర్స్ ఇప్పుడు వీక్లీ వైస్‌లో లేదు గానీ, వీక్లీ వైస్‌లో ఉంటే వెడ్నెస్‌డే రోజు ఎక్స్‌పైరీ కదా బ్యాంక్ నిఫ్టీకి. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ 3 డేస్‌లో ఖచ్చితంగా ఈ 800ని బ్రేక్ చేస్తదా? పోనీ 800 క్యాండిల్స్‌లో ఇలాంటి ఒక దోజి క్యాండిల్ క్రియేట్ అవుతదా? చెప్పండి. సో, ఇక్కడ ఏంటి అంటే వీక్లీ క్యాండిల్ చూడాలి అంటే ఎస్పెషల్‌గా మండే టు ఫ్రైడే ఉంటేనే మనము ఒక క్యాండిల్‌ని అనలైజ్ చేయొచ్చు. అది కూడా దోజి క్యాండిల్‌తోని మాత్రమే. ఓకే. సో, డైలీ చార్ట్ కన్నా గూడా వీక్లీ అనేది ఇలా హెల్ప్ అవుతది. ఇంకొకటి మంత్లీ. మంత్లీ వైస్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న బ్యాంక్ నిఫ్టీ మంత్లీ అయింది గదా! ఇక్కడ ఏంటి అంటారు? ఇక్కడ చూడండి మంత్లీ వైస్‌లో ఈ క్యాండిల్ ఉంది గదా! సో, మనకు టైం గూడా ఉంది కాబట్టి అగ్రెసివ్‌గా ఎంటర్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. కాపోతే ప్రైస్ యాక్షన్స్ అనేది ఉంటాయి గదా! సో, మనం స్ట్రక్చర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తాము. మనతోని రన్నింగ్‌లో జర్నీ చేయాలి, ట్రావెల్ అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ లింక్ ఉందండి. అలాగే వాట్సాప్ నెంబర్ గూడా ఉంది. ఓకేనా? సో, ఈ లాస్ట్ క్యాండిల్ యొక్క హైలో చూడండి. 52,760, 49,787 ఇక్కడ ఎంత లేదన్నా ఒక 2,500 పాయింట్స్ ఉన్నాయి ఈజీగా. సో, మంత్లీ వైస్‌లో ఈ 2,500 పాయింట్స్ రేంజ్‌లో మనకు స్ట్రక్చర్స్ ఉన్నాయి గదా! మనయి 1,500, 1,500 పాయింట్స్ స్ట్రక్చర్స్. సో, అందులో మనకేంటి అంటే ఆపర్చునిటీస్ అనేది ఇస్తది మార్కెటు. హారంగా చేసుకోవచ్చు గదా! మంత్లీ వైస్‌లో. సరే ఎన్ని పాయింట్స్ గెయిన్ అయినా, ఎన్ని చేసినా ఇక్కడ ఒక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టిల్లనుకోండి బ్యాంక్ నిఫ్టీలో ఈ మంత్‌లో. మీకు దాని మీద ఒక 2,000, 3,000 కనబడ్డా ఓకే గదా! అంతేనా కాదా? అలా చూడండి మీరు. నెలకు 3,000 మీకు ప్రాఫిట్ వస్తుంది అంటే 10 నెలలకి, 12 నెలలకి మీరే లెక్కేసుకోండి. 36,000 అవుతుంది గదా! కాపోతే గ్రోయింగ్ అనేది లేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతది? ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఈ ఒక్క సంవత్సరమే మంచి మూవ్‌మెంట్ ఇచ్చి తర్వాత అంతా ఏమన్నా వేరే అయిపోతుందా మార్కెట్?
అలా ఏం కాదు కదా! నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఉంటది. నెక్స్ట్ మంత్ కూడా ఇలాగే ఉంటది. మరి ఇంకొక 10 ఇయర్స్ తర్వాత కూడా మార్కెట్ ఇలాగే ఉంటది. కాకపోతే కొంచెం ఏమన్నా మన కంట్రీ అనేది డెవలప్ అయ్యి కొంచెం స్టేబుల్ అయితే ఆఫ్‌కోర్స్ అక్కడ ఉండే ఆపర్చునిటీ అనేది అక్కడ ఉంటది. ఓకేనా? కాపోతే కంపల్సరీగా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. తొందరపడి చెప్పంగానే విని రామాకండి. నేను చెప్పినా గూడా అంతే. ఎందుకంటే ఎప్పుడు గాని క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్‌లో మనం ఏంటంటే మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు క్యాపిటల్‌ని స్టాప్ లాస్‌లు పెట్టుకుంటూ ఎళ్తే ఇలాంటి దోజి క్యాండిల్స్ పడ్డప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తది. ఏం చేస్తారు? ఈడ స్టాప్ లాస్ ఇచ్చేసి ఈడొక 500 పోయాయి అనుకుంటారు. అరే! మళ్ళీ పడుతుంది గదా! అనేసి మళ్ళీ ఇక్కడ పుట్ అనేది తీసుకుంటారు. స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడ ఏమైంది మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మీదికెళ్ళింది. అటు స్టాప్ లాస్. ఇటో 1000 పోయింది. ఇటు 500 పోయినాయి. అటో 500 మొత్తానికి ఓ రూ. 1000 పోయినాయి మీ క్యాపిటల్‌లో. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ మీరు చేయగలుగుతారా? చెప్పండి. సో, ఎప్పుడు గూడా క్యాపిటల్‌ని రిస్క్‌లో పెట్టొద్దు. క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటూనే ప్రాఫిట్‌కెళ్ళాలి. అలా అయితేనే స్టాక్ మార్కెట్‌లో మనం గెయినింగ్ అనేది చూస్తాం. గ్రోత్ అనేది ఉంటది. ఓకే. మీరు అలా గాకుండా ఆహ్, స్టాప్ లాస్‌లు పెడితే మాత్రం చాలా కష్టం అబ్బా! మార్కెట్‌లో స్టాప్ లాస్ అనేది ఎందుకు పెడతారో నిజంగా నాకు కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది నాకు మార్కెట్‌లో నేనుండి. కానీ స్టాప్ లాస్ ఎందుకు అనేది నాకసలు అర్థం కావట్ల. కొంతమంది ఏంటంటే ప్రొటెక్ట్ జేస్తాము. మన క్యాపిటల్ ఒక రూ. 1,00,000 అయితే అందులో ఒక 1,500 పాయింట్స్ స్టాప్ లాస్‌గా పెడతాము. ఎందుకంటే ఒకవేళ డౌన్ అయినా గూడా దాన్ని దాటెళ్ళదు. మనకు లాస్ అనేది అంటే వత్ కంపల్సరీ లాస్ ఒస్తది. కానీ వచ్చేది కొంచెం తగ్గొస్తది అంటారు. అసలు లాస్ ఎందుకు రావాలి అనేది నా ఆలోచన. అసలు లాస్ అనేది లేకుండా క్యాపిటల్ కంప్లీట్‌గా ఆ 1,00,000కి 1,00,000 సేవ్ చేస్తూ దాని మీద ఓ 500 సంపాదిస్తే నయం గదా! చూడండి. ఓకేనా? ఓకే. ఫైన్. మీకు ఎంతో కొంత ఇంటెన్షన్ అనేది చేంజ్ అయితుంది అనేసి నేను అనుకుంటున్నాను. కొంచెం ఏంటంటే బోరింగ్ అనిపిస్తది. ఎందుకంటే మార్కెట్‌లో నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. నేనిప్పుడు చెప్పిన వైస్‌లో మీరు ఒకసారి వీక్లీలో క్యాండిల్స్‌లో మీరు చూడండి. మంత్లీ క్యాండిల్స్‌ని చూడండి. లేదు ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వైస్‌లో వీక్లీ అండ్ మంత్లీ అబ్జర్వ్ చేయండి. సెన్సెక్స్‌లో ఏమో వీక్లీ వైస్‌లో అబ్జర్వ్ చేయండి. మీకు కొంచెం మీరు ఏంటి అంటే సెన్స్ అనేది మీరక్కడ అప్లై చేయండి. అక్కడ మీరు లాజిక్‌గా ఆలోచించండి. ఓకే. మీకు కంపల్సరీగా ఎంతో కొంత న్యూ థాట్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. మీరు ఇప్పటివరకు మార్కెట్‌ని చూస్తున్న వే అనేది ఎంతో కొంత చేంజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.